వీళ్ళు. వీళ్ళు మంచి చదువులు, శాస్త్ర విజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారు. వీళ్ళు ఒక శాస్త్రంగా ఎంటర్ అయినట్లయితే ఆ శాస్త్రంలో సంపూర్ణ నాలెడ్జ్ని పొందుతారనమాట. అదేవిధంగా కవులుగా ఉంటారనమాట. ఇక్కడ కవులు అంటే తెనాలి రామకృష్ణుడు కానీ, అల్లసాని పెద్దన కానీ, ఎవరైతే రైటర్స్ ఉన్నారో సీతారామ శాస్త్రి కానీ, వేడుల సుందరరామూర్తి, ఇటువంటి వాళ్ళు మొత్తం కూడా పునర్వసు నక్షత్రం 3వ పదం కిందకి జన్మించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. అదేవిధంగా వీళ్ళది సాధు ప్రవర్తన, ఎవరి మీద కోపడరు, ఏదైనా కోపడినా సరే కామ్గా వెళ్ళిపోతారు. సత్యవాకు, నిజాన్నే మాట్లాడతారు అనమాట. సమస్త కార్యసిద్ధి, వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిని చేసి తీరతారు. అదేవిధంగా ఇక దీర్ఘాయుద్వాయం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్రం 4వ పదం హీతో స్టార్ట్ అవుతుంది. హీ అంటే హీరా బెన్, మన ప్రీతమ ప్రధానమంత్రి, భారతదేశానికి రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక మొదటి పేరు హీరా బెన్ అనమాట. పునర్వసు నక్షత్రం 4వ పదంలో జన్మించిన వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటే ఇలా శాంత స్వభావం ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు వాళ్ళు. దయ, ధర్మాన్ని పాటిస్తారు. అదేవిధంగా పరులకు మేలు చేస్తారు అనమాట. ఎవరైనా అడిగిన హెల్ప్ కంపల్సరీ సహాయం చేస్తారు. వీళ్ళకి మంచి రాజకీయ తంత్ర విద్య తెలుసుంటారన్నమాట. నరేంద్ర మోడీ గారు మదర్ కూడా యాస్ట్రాలజరే. వాళ్ళ మదరే నరేంద్ర మోడీ గారు ఈ విధంగా టీ కొట్లో ఉంటే ఇలా చేసుకోరని చెప్పి పంపించింది. నరేంద్ర మోడీ గారి యొక్క పూజలు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు అమ్మగారు అయినటువంటి హీరాబెన్ గారు చేసి కొడుకును చాలా గొప్పవాన్ని చేసింది. అంటే నరేంద్ర మోడీ గారికి అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి గొప్పవాడుతో వాళ్ళ మదర్కి ముందే తెలుసు అనమాట. ఈ విద్య తెలియడానికి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ బిడ్డలు కానీ, సంతానం కానీ, ఫ్రెండ్స్కి కానీ గొప్ప వాళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. హీరాబెన్ గారి శాస్త్ర పాండిత్యం వల్ల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మంచి హోమాలు చేయించేది, ప్రత్యేకతామాత హోమం చేయించేది, ఎండు మిరపకాయలతో కూడా హోమం చేయించడం వల్ల నరేంద్ర మోడీ గారు 2019 వాస్తవానికి ఓడిపోవాలి. ఆమె యొక్క పూజల వల్లనే ఆయన రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మదరు స్వర్గస్థులయ్యారు. ఆ మహాతల్లి ఆత్మశాంతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళకి అత్యంత జనాకర్షణ ఉంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. అంటే వీళ్ళు ఏ బిజినెస్ పెట్టినా సరే వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా హుందాగా ఉంటారు. దిగజారి మాట్లాడటం, దిగజారి ఉండటం అనేది వాళ్ళ చరిత్రలో లేదు. బాగా హుందాగా ఉంటారు. పునర్వసు నక్షత్రం యొక్క 4 పాదాల్లో జన్మించిన మనుషుల యొక్క లక్షణం. అయితే మొత్తం మీద పునర్వసు నక్షత్రం మీద ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళ ఒక క్రమమైన పద్ధతిలో నడవడిక ఉంటుంది. ఇలా చెడు అలవాట్లు తక్కువగా ఉంటాయి అన్నమాట. చెడు సావాసం అలవాట్లు తక్కువగా ఉంటాయి అన్నమాట. మంచి దైవత్వాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రార్థించవలసిన దైవం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే, ఆ విష్ణుమూర్తి రూపమైన శ్రీరామచంద్రుడే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించారు కాబట్టి శ్రీరామచంద్రుడిని బాగా కొలిసినట్లయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా రామకోటి రాయాలి. రామకోటి రాసి భద్రాచలంలో కానీ, ఒంటిమిట్ట రామాలయం కానీ ఇస్తే వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే ఏ సంకల్పం తీసుకుని రామకోటి రాస్తారో వాళ్ళు ఆ సంకల్పం తప్పక నెరవేరుతుంది. దాంట్లో ఎటువంటి ఆలోచించాల్సిన పనే లేదు. అయితే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి పుట్టినరోజు కానీ కనీసం వాళ్ళ జీవితంలో ఒకసారైనా సరే భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించిన, ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుల వారికి కళ్యాణం చేయించినా సరే బాగా కలిసి వస్తుంది. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రానికి 1,05,000 జపం చేస్తే వాళ్ళకి ఇంకా చక్కగా కలిసి వస్తుంది. ఏమిటి ఆ మంత్రం? సాక్షాత్తు సమర్థ రామదాస్ చెప్పిన మంత్రం అనమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని కానీ వీళ్ళు 1,05,000 జపం చేసి తర్వాత శ్రీరాముల వారి కళ్యాణం ఇంట్లో జరిపించినట్లయితే వీళ్ళకి సంపూర్ణ ఆరోగ్య ఫలితాలు, సంపూర్ణ ఐశ్వర్యం, వివాహం కాకుండా వివాహం అనేది జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మనం దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నాం. అసలు దేవీ నవరాత్రులు ఈ భూమండలం మీద మొట్టమొదటి ఎవరు చేశారు? ఈ దేవీ నవరాత్రుల యొక్క ఫలితం ఏంటి అనేది చాలామంది తెలియదు. దేవీ నవరాత్రులు దసరా రాగానే దేవీ నవరాత్రులు చేస్తున్నాం, అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అంటారు. అసలు దేవీ నవరాత్రులు ఎలా పుట్టినాయో చెప్తారు. దేవీ నవరాత్రుల యొక్క ప్రత్యేకత కూడా చెప్తారు. రాముడు, సీతాదేవి, లక్ష్మణ వాళ్ళు అడవికి వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు మాయావేషం వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు భార్య వెళ్ళిపోయిన శోకంలో అత్యంత బాధపడి ఆత్మహత్య చేసుకోపోతాడు. అప్పుడు లక్ష్మణుడు అడ్డుపడి, అన్నయ్య మనం ఎటువంటి వంశంలో పుట్టాం, ఇక్ష్వాకు వంశంలో పుట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవడం, నువ్వు అందులో రాజ్యానికి రాజువి, నువ్వే 10 మందికి చెప్పాల్సినోడివి అని వాదిస్తారు. వారిచ్చిన శ్రీరామచంద్రుడు వినడు అనమాట. వినకపోతే అప్పుడు నారద మహాముని ప్రత్యక్షమవుతాడు.
నారద మహాముని ప్రత్యక్షమై, రామా నేను చెప్పేది విను, నువ్వు వచ్చింది భూమండలం మీదకి విష్ణుమూర్తి రూపంలో వచ్చావు. ఇక రావణ సంహారార్థం నువ్వు జన్మించావు. ఈ రావణ సంహారార్థం నువ్వు జన్మించినావు కాబట్టి రావణ సంహారాన్ని చేయాలంటే ఎవరైనా సరే ఒక కాంతను తీసుకెళ్ళినా, ఒక రాజ్యాన్ని తీసుకెళ్ళినా సరే ఆ దుర్గామాత మాయాదేవి దేవి నవరాత్రులు చేయాలి. ఆ దేవి నవరాత్రులు చేయాలి, తప్పక చేయాలి. అలా దేవి ఆశ్రిత శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు దేవి నవరాత్రులు చేసి దశమి నాడు అయిపోయిన తర్వాత అమ్మవారికి పంచబలి ఇవ్వాలి. అమ్మవారికి పంచబలి ఇచ్చినట్లయితే నువ్వు సీతాదేవి జాడ కొనుక్కొని సీతాదేవిని తీసుకొచ్చి రావణ సంహారం చేస్తామని ఆయన చెప్తాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే రాముడు లక్ష్మణ్ కలిసి ఆశ్వీజ శుద్ధ పాడ్యం నాడు దేవి నవరాత్రులు ప్రారంభిస్తాడు. ప్రారంభించి 9 రోజులు నిష్ఠగా పూజ చేస్తారు. వాళ్ళకున్న దాంట్లో దానం చేస్తారు, భోజనాలు పెడతాను చేసి నవరాత్రులు అయిన తర్వాత దశమి నాడు పంచబలిస్తాడు. పంచబలి చేసి భోజనాలు పెడతాడు అడవిలో ఉండే వాళ్ళకి. అలా భోజనాలు పెట్టిన తర్వాత అప్పుడు అమ్మవారు అనుగ్రహించి మార్గాన్ని చూపిస్తుంది. అలా అయిపోయిన నెక్స్ట్ డేనే ఆంజనేయ స్వామి తోడవుతారు వీళ్ళకి. ఆంజనేయ స్వామి తోడై వాళ్ళు సుగ్రీవుల్లో పరిచయం అవుతారు, వాళ్ళని సంహరిస్తాడు. అక్కడి నుంచి సుగ్రీవుడు ఆంజనేయ స్వామి తోడై సీతాదేవి యొక్క జాడను ఆంజనేయ స్వామి కనుక్కుంటాడు అనమాట. అంటే మీకు అర్థమైంది ఇప్పటికే దేవీ నవరాత్రుల్ని ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద మొట్టమొదటి చేసిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అమ్మవారికి పంచబలి సమర్పించారు. పంచబలి సమర్పించిన తర్వాత సీతాదేవి జాడ కొనుగొని మళ్ళీ రాజ్యాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. ఎవరికైతే రాజ్యాధికారం కావాలో, ఎవరైతే రాజకీయ మినిస్టర్ అవ్వాలో, ఎవరికైతే మంత్రులు అవ్వాలో, ముఖ్యమంత్రులు అవ్వాలో వాళ్ళు కంపల్సరీగా ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు దేవి నవరాత్రులు చేసి అమ్మవారికి పంచబలి సమర్పించినట్లయితే వాళ్ళకి రాజకీయ రంగంలో రాణిస్తారు, రాజ్యలక్ష్మి మనకు కాంక్షిస్తుంది. ఇది తప్పక అందరూ పాటించవలసిన రెమెడీ కూడా. ఆ తర్వాత రాములు వారు రావణాసుని సంహరించడం, సీతాదేవి తీసుకోవడం, రామరాజు స్థాపించడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడే మొట్టమొదట దేవి నవరాత్రులు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ, చాలా గొప్ప విషయం. అంటే పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు తప్పకుండా దేవి నవరాత్రులు చేయాలి. నవరాత్రులు చేసి దశమి నాడు అమ్మవారికి పంచబలి ఇవ్వాలి. బలిచ్చినట్లయితే వీళ్ళు మానసికమైనటువంటి బాధలు తొలగి మనసులో ఉన్న కోరికలు తీరతాయి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంచి భోజన ప్రియులు, మంచి భోజనం కావాలని కోరుకుంటారనమాట. అదేవిధంగా వీళ్ళకి అదృష్టవారాలు గురువారము, శుక్రవారం అదృష్టవారాలు. అదేవిధంగా వీళ్ళకి ఇష్టమైన రంగులు, వీళ్ళకి పసుపు రంగు, దంత రంగు, చేమంతి రంగు వీళ్ళు బాగా కలిసి వస్తే కూడా వీళ్ళకి ఇష్టమైన రంగు కూడా. అయితే ఇక్కడ పునర్వసు నక్షత్రం ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఏ నక్షత్రం అమ్మాయిని చేసుకోవాలి, అబ్బాయిలు అయితే ఏ అమ్మాయిని చేసుకోవాలి, ఆడపిల్ల ఏ అబ్బాయిని చేసుకోవాలంటే అశ్విని, ఆరుద్ర, మఖ, మూల, అనురాధ నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని అబ్బాయిలు చేసుకున్న వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారు అబ్బాయి, మూలా నక్షత్రం అమ్మాయిని కానీ చేసుకొని దేవి నవరాత్రులు చేస్తుంటే ఆ ఇంట పంచామృతాలు వర్ధిస్తాయి. పంచామృతాలు అంటే డబ్బు, పవర్, రాజకీయం, వ్యాపారం, మనశ్శాంతి ఇవన్నీ కూడా లభిస్తాయి. అందువల్ల పునర్వసు నక్షత్రం జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అమ్మవారి కృపా కటాక్షం బాగా ఉంటుంది. అదేవిధంగా వివాహానికి పరిజ్ఞాన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళు హస్త నక్షత్ర జాతకురాలను కానీ, రోహిణి నక్షత్ర జాతకురాలను కానీ, శ్రవణ నక్షత్ర జాతకులు కానీ అసలు వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కానీ, ఆశ్లేష నక్షత్ర జాతకులు కానీ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కానీ ఎటువంటి పరిస్థితి వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా పూర్వపాద నక్షత్ర జాతకులు కానీ, పుబ్బ నక్షత్ర జాతకులు కానీ, భరణి నక్షత్ర జాతకులు కానీ పొరపాటు కూడా వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా రేవతి, విశాఖ నక్షత్రాలు జన్మించిన వాళ్ళు కూడా వివాహం చేసుకోరాదు. ఎటువంటి పరిస్థితులు వివాహం చేసుకోకూడదు. అయితే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, ఫైనాన్షియల్గా కానీ రాజకీయంగా. వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే నెల్లూరు జిల్లాలో సోమశిల శివాలయం ఉంటుంది. అక్కడ అభిషేకం చేయించి అక్కడ భోజనాలు పెట్టినా, అదే శ్రీశైలం మల్లికార్జున స్వామికి అభిషేకం చేసి భోజనాలు పెట్టినా, రామేశ్వరంలో శివాలయం ఉంది అభిషేకం చేసి భోజనాలు పెట్టినా సరే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ప్రతినిత్యం పరమశివుని పూజించినట్లయితే వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ జాతకాలు అనుకూలించి గొప్పవారు అవుతారు. స్వస్తి.